ధర్మార్థ కామమోక్షాలు, దీని ఏమన్నా మనం పురుషార్థాలు అన్నాం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి దీంట్లో ధర్మం అంటే ఏంటో చెప్తున్నాను నేను. ధర్మము అంటే మీరు చెప్పాలి. ఓకే, ధర్మము దాంట్లో ప్రధానంగా 3 థింగ్స్ ఉంటాయి, 3 విషయాలు ఉంటాయి, 3 క్యారెక్టర్స్ ఉంటాయి ధర్మంలో. 1 మానవుడు, 2 ప్రకృతి, 3 పరమేశ్వరుడు. మానవుడు అంటే అందరూ ఎవరు ఉంటారు? తల్లిదండ్రులు, ఆచార్యులు, అతిథులు, అన్నిటికీ మించి ఇంకొకడు ఉన్నాడు. అలా ఎవరు తెలుసా? మనం. మానవ సేవ అంటున్నాం కదా, ఎప్పుడు కూడా మనం బయట సేవ చేయొచ్చు, ఓకే చేయండి. దానికంటే నీకు నువ్వు చేసుకునే సేవ, నీకు నువ్వు చేసుకునే సేవ ఉంటుంది. ఆ సెక్టార్ మర్చిపోలేం మనం. ఏంటిది ఆ సెక్టార్? మనకు మనం సేవ చేసుకోవడం ఏంటి అంటే, ఉద్ధరే ఆత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. పిల్లలు, మీ సామర్థ్యాలు మీరు పెంచుకోవాలి. మీరు చాలా గొప్పగా డ్రాయింగ్ వేయగలరు, గొప్ప ఆర్టిస్ట్ మీరు, మీ సామర్థ్యం పెంచుకోండి. మీరు గొప్పగా ఆడగలరు, మీ సామర్థ్యం పెంచుకోండి. మీరు గొప్పగా మాట్లాడగలరు, మీ సామర్థ్యం పెంచుకోండి. గొప్పగా మీరు కవితలు రాయగలరు, మీ సామర్థ్యం పెంచుకోండి. గొప్పగా పాటలు పాడగలరు, మీ సామర్థ్యం పెంచుకోండి. అలాగే అర్ధరాత్రి 12 గంటలకు ఇక్కడ మంగళ పాడుతున్న పాడకండి. ఓకే, మీ సామర్థ్యాలు మీరు పెంచుకోండి. ఓకే, రైట్. మీ సామర్థ్యం మీరు పెంచుకోండి. ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకోండి. స్వామి వివేకానంద ఒక మాట అంటారు, పిల్లలు జాగ్రత్తగా వినండి. స్వామి వివేకానంద మాట ఏమన్నా తెలుసా? ప్రతిరోజు మీతో మీరు ఒకసారైనా మాట్లాడుకోండి. ప్రతిరోజు మీతో మీరు ఒకసారైనా మాట్లాడుకోండి. లేదంటే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించాలని నువ్వు కోల్పోతా ఉన్నారు. నువ్వు ఒక గొప్ప వ్యక్తి, నీతో నువ్వు మాట్లాడుకోవాలి. అలాగే అర్ధరాత్రి లేచి మాట్లాడుకోకూడదు, దెయ్యం పట్టేస్తుంది అనుకుంటారు. ఉదయం ప్రశాంతంగా ధ్యానంలో కూర్చొని, ఏ పరమేశ్వర, నాకు నువ్వు ఈ సామర్థ్యాలు ఇచ్చావు, దాన్ని పెంచుకుంటాను. నీలో ఉన్న పాజిటివ్స్ ఏమున్నాయి అవి మాట్లాడుకోండి. నీలో ఉన్న డెవలప్మెంట్స్ ఉంటే ఆ డెవలప్మెంట్స్ చేసుకోండి. నెగిటివ్స్ ఏముంటాయి అనే పదం తీసేయండి, నెగిటివ్ అనే పదం నెగిటివ్ తీసేయండి. నీలో ఉన్న పాజిటివ్స్ ని డెవలప్ చేసుకోండి. డెవలప్ చేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే అవి మీతో మీరు మాట్లాడుకోండి. మీ సామర్థ్యాన్ని మీరు పెంచుకోండి. దాన్ని ఏమన్నామంటే, నిన్ను నువ్వు ప్రేమించుకో. ఎవరు ప్రేమించుకోవాలి? నీ అస్తిత్వాన్ని నువ్వు ప్రేమించుకోవాలి. నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకోవాలి. హెల్తీ ఫుడ్ తినాలి. ధర్మార్థ కామమోక్షాలు, దీని ఏమన్నా మనం పురుషార్థాలు అన్నాం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి దీంట్లో ధర్మం అంటే ఏంటో చెప్తున్నాను నేను.